నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీసీఎన్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. చినామిరం గ్రామం కొత్తపేటలో శ్రీ కోదండ రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన, కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే అంజిబాబు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా భీమవరం శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, భక్తుల సహకారంతో 4 లక్షల గాజులతో అమ్మవారికి విశేష అలంకరణ. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవార్లను దర్శించుకుని తరించిన భక్తజనం. భీమవరం జేపీ రోడ్ లో ది గోదావరి స్టోరీస్ నూతన రెస్టారెంట్ ప్రారంభం. ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, జనసేన జిల్లా అధ్యక్షుడు చిన్నబాబు. భీమవరం మండలం చినామిరం గ్రామం కొత్తపేటలో శుక్రవారం జరిగిన శ్రీ కోదండ రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు చేపట్టారు. చినామిరం కొత్తపేట శ్రీరామాలయం పునర్నిర్మాణానికి భక్తులు, దాతల సహకారంతో పాటు శ్రీవాణి ట్రస్ట్ నిధులు వినియోగిస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం, అభివృద్ధికి టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవాణి ట్రస్ట్ నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. త్వరలోనే శ్రీరామాలయం పునర్నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఇన్ఛార్జ్ సర్పంచ్ ముద్రాజు శ్రీనివాసరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొల నాగేశ్వరరావు, కమిటీ అధ్యక్షులు మహేష్, ఉపాధ్యక్షులు భోగి శ్రీనివాస్, దేవర అప్పారావు, భోగి రామారావు, భోగి సురేష్, బొంతల శ్రీను, కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గం, భీమవరం మండలం, చినమిరం గ్రామం కొత్తపేటలో ఈ ప్రాంతవాసులందరూ కలిసి అత్యంత సుందరంగా రామాలయం నిర్మించుకునే కార్యక్రమానికి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఫండ్ రావడం జరిగింది. మనది భారతదేశము అంటే మనమంతా హిందూ దేశం. మన హిందువులు అభివృద్ధి చెందే విధంగా, హిందూయిజం పెరిగే విధంగా భారతీయులందరూ ఉండాలి. దాంతో పాటు అన్ని మతాలని గౌరవించాలి. హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే అన్ని మతాలని గౌరవిస్తుంది, అందరినీ గౌరవిస్తుంది. చర్చికి వెళ్లే క్రిస్టియన్స్ కి హిందువులు సహకారం చేస్తారు. వారు చర్చి నిర్మించుకుంటున్నామని హిందువుల దగ్గరికి వస్తే మా మతం కాదు మేము ఇవ్వని అనుకో, వారు కూడా సహకారం చేస్తారు. అటువంటి చక్కటి సంప్రదాయం మన హిందూ సంప్రదాయం. ఎక్కడైతే నిత్యము హరినామ కీర్తనలు వినపడతాయో ఆ ప్రాంతం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉంటుంది. నాకు తెలిసి చినమిరం గ్రామంలో పూర్వీకులు చెట్టు కింద ప్రతిరోజు కూర్చుని వాయిద్యాలు పెట్టుకుని భజనలు చేసేవారట ప్రతిరోజు కూడా. అటువంటి చక్కని గ్రామం ఈ గ్రామంలో ఇటువంటి కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది. వారికి అన్ని రకాల సహకరిస్తానని చెప్పి తెలియజేస్తాను. భీమవరం నియోజకవర్గంలో ఆధ్యాత్మికంగా సర్వమతాలు కూడా అందరూ కూడా కలిసి ఉంటారు. ఇక్కడ భీమవరం నియోజకవర్గానికి వెన్నుముకలాంటి గ్రామం చినమిరం గ్రామం. ఈ గ్రామంలో కొత్తపేటలో కోదండ రామాలయం శంకుస్థాపన జరిగింది. ఇక్కడ ప్రజలందరమైని, భక్తులమైని, శ్రీరామ భక్తులందరమైని, ఆ దేవదేవుడు శ్రీరామచంద్రుడు పరిపాలన నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్కి, మన దేశానికి, మన ప్రాంతానికి ఉండాలని కోరుకుంటూ ఈ రామాలయాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇంత భక్తి శ్రద్ధ, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఓటా కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ప్రజలు, భక్తులు అందరూ కలిపి శ్రీ కోదండ రామాలయం నిర్మిస్తున్నారు. భీమవరం నియోజకవర్గంలో చూసుకోండి, ప్రతి ప్రాంతంలో కూడా అన్ని దేవాలయాలు కూడా చక్కగా మౌళ్ళమ్మ దేవస్థానం సుమారుగా 100 కేజీ బంగారం అంటే 150 కోట్ల రూపాయల బంగారం ఆవిడ నిరంతరం ఆవిడ ఒంటి మీద ఉంటుంది. దుర్గాలక్ష్మి అమ్మవారి ఆలయం కూడా
2 కోట్ల రూపాయలతోటి సైట్ కొని ఆ దేవస్థానం కూడా నిర్మించడానికి అందరూ ప్రయత్నం మొదలు పెట్టారు. అన్ని ప్రాంతాల్లో కూడా వీరాశ్రమ మండలం, భీమవరం మండలం, అలాగే 48 గ్రామాలు, 39 వార్డుల్లో ఈ దైవ కార్యక్రమాలు అనేది ఏ దైవమైనా సరే సర్వమతాలను కూడా మేము గౌరవించే మతం హిందూ మతం, హిందూ దేశం. మన హిందువులకి ఆరాధ్యంగా మన పరిపాలనలో ధర్మబద్ధం, న్యాయబద్ధంగా ఉండేది శ్రీరాముని కొలుస్తాం మనం. అటువంటి శ్రీరామచంద్రుడిని ఇవాళ మన కోదండరామాలయం శంకుస్థాపన చేసుకుంటాం. మంచి రోజు, వరలక్ష్మి వ్రతం. మహిళలందరూ కూడా ఎంతో పవిత్రంగా జరిగే రోజు కాబట్టి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీరామచంద్రుని నిర్మూలన మన ప్రాంతాన్ని కాపాడాలని కోరుకుంటూ భీమవరం పట్టణ ఎలువెల్పు శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సహకారంతో 4 లక్షల గాజులతో అమ్మవారికి ఆలయ ప్రాంగణాన్ని అలంకరణ చేశారు. సహాయ కమిషనర్, ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొండల నాగభూషణం ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, పార్వతీపతి హర 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 మహాదేవ. శ్రావణ మాసం అంటే మహాలక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతైన మాసం శ్రావణ మాసం. మన అమ్మవారు శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి. అమ్మవారి సన్నిధిలో ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం అత్యంత వైభవంగా జరుగుతుంది. మన భారతదేశం అంటేనే కర్మభూమి. మన భారతదేశంలో ఉన్న స్త్రీమూర్తులందరూ కూడా శ్రావణ మాసంలో అమ్మవారిని విశేషంగా పూజించడం ఆచారంగా వస్తుంది. శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం కూడా మంగళగౌరి వ్రతాలు, శుక్రవారం రోజుని వరలక్ష్మి వ్రతాలు చేసుకోవటం మన పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే మన అమ్మవారి దేవస్థానాల్లో అమ్మవారికి విశేషంగా శ్రావణ మాసం యొక్క కైంకర్యాలని జరుగుతున్నాయి. దానిలో భాగంగా కింద సంవత్సరం అమ్మవారికి కొత్తగా గాజుల అలంకరణ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. కింద సంవత్సరం శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రోజునే అమ్మవారికి గాజుల అలంకరణ చేసాం. అలాగే దానిలో ఈ సంవత్సరం కూడా అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజునే గాజుల అలంకరణ చేయడం జరిగింది. కింద సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చాయి. అలాగే ఈ సంవత్సరం కూడా 5 శుక్రవారాలే వచ్చాయి. అంటే ఆఖరి రోజున అమావాస్య అయింది. మొదటి శుక్రవారం రోజున అమ్మవారికి గజలక్ష్మి అలంకరణ చేయడం జరిగింది. 2వ శుక్రవారం శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి గాజుల అలంకరణ చేసాం. 3వ శుక్రవారం రోజున పౌర్ణమి తిథి వచ్చింది. మన అమ్మవారి దేవస్థానంలో ప్రతి నెల కూడా పౌర్ణానికి, అమావాస్యకి కూడా చండీ హోమం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం శ్రావణ మాసంలో 3వ శుక్రవారం రోజున పౌర్ణమి తిథి వచ్చింది. అది విశేషం. ఆ రోజున అమ్మవారికి లక్ష్మీదేవి అలంకరణ చేసి చండీ హోమం చేస్తాం. 4వ శుక్రవారం రోజున మన భీమవరం ప్రాంతంలో నివసించే స్త్రీమూర్తులకి, అలాగే ఈ పరిసర ప్రాంతంలో ఉన్న స్త్రీమూర్తులందరూ కూడా వేలాదిగా ఆ రోజున అమ్మవారికి సామూహిక కుంకుమలు చేయిస్తాం. వాళ్ళందరూ సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేయిస్తాం. అది 4వ శుక్రవారం రోజు చేస్తున్నాం. 5వ శుక్రవారం అమావాస్య అయింది. మన దేవస్థానం ప్రతి నెల ప్రతి పౌర్ణమి అమావాస్యకి చండీ హోమం జరుగుతాం. అలాగే 5వ శుక్రవారం రోజున ఆ రోజున కూడా అమ్మవారి లక్ష్మీదేవి అలంకరణ చేసి చండీ హోమం చేస్తాం అమావాస్య. ఈ 5 శుక్రవారాలు కూడా విశేషమైన కార్యక్రమం అమ్మవారి సన్నిధిలో జరుగుతున్నాయి. అమ్మవారి త్రిశక్తి స్వరూపిణి లక్ష్మీదేవి రూపంలో ఉన్న అమ్మవారు కాబట్టి స్త్రీమూర్తులందరూ కూడా తమ సౌభాగ్యం కాపాడుకోవడానికి వారి భర్తలు
వాళ్ళ వ్యాపారంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యవసాయంలో కానీ ఉత్తరీత్యా కూడా అన్ని విధాలా రాణించాలని చెప్పని స్త్రీమూర్తులందరూ కూడా అమ్మవారిని కోరుకుంటూ ఉంటారు. వారి కుటుంబంతో కూడా సౌఖ్యంగా ఉండాలని చెప్పని అమ్మవారి యొక్క సన్నిధిలో పూజలు మేము చేస్తూ ఉంటాం. కాబట్టి శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్ర పట్టిన సిరి సంపద ప్రదాయిని మన ఎలవేల్పు ఆరాధ్యము శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు తన విశాలమైన నేత్రాలతో మహాలక్ష్మి స్వరూపంతో ప్రజలందరికీ కష్టాలు పోగొట్టి సిరి సంప్రదించే అద్భుతమైన విశేషత్తులని అమ్మవారి దగ్గర మంగళప్రదమైన శ్రావణ మాసం, లక్ష్మీప్రదం శ్రావణ మాసంలో మహిళలు వాళ్ళ సౌభాగ్యం కోసం, వాళ్ళ కుటుంబ ఆరోగ్యం కోసం, వాళ్ళ కుటుంబం కష్టాల నుంచి గట్టెక్కి దానికోసం గాజులు గలగాలంటే లక్ష్మీ తవడని భావన. అందుకు అనుగుణంగా వాళ్ళ కుటుంబ సౌఖ్యం కోసం సుమారు 4 లక్షల గాజులు అమ్మవారికి సమర్పించారు వేలాది మంది మహిళలు. ఇచ్చిన మహిళలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులతో సిరి సమృద్ధంతో కోరుకుంటున్నాం. లక్ష్మీప్రదమైన శుక్రవారం పూట వరలక్ష్మి వ్రతం రోజుని కేవలం అందరూ బాగుండడంతో ఈ గాజులను చేపట్టడం జరిగింది. గత ఏడాది కూడా చేయడం జరిగింది, ఈ సంవత్సరం అలాగే చేయడం జరిగింది. ఈ చేసే కార్యక్రమానికి అందరూ అవకాశం ఉన్న మేర సహాయ సహకారాలు అందించారు. అలా సహాయ సహకారాలు అందించిన వారు, గాజులు ఇచ్చిన వారు, లోకంలో జనాల పట్టణంలో అందరూ కూడా సిరి సంపదలు సత్యంతో వర్ధించాలని కోరుకుంటున్నాను. మహాలక్ష్మి వ్రతం దక్షిణ భారతదేశంలోని త్రిమూర్తులందరూ అత్యంత పవిత్రంగా లక్ష్మీదేవిని ఆరాధించే జనమేది. మన యొక్క గ్రామ దేవత మావులమ్మ వారి దేవాలయం సుమారు 4 లక్షల గాజులు దాతలో ఇవ్వబడిన గాజులతో అమ్మవారి గాజుల వరమహాలక్ష్మిగా వరాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. చక్కగానే చాలా అందంగా, ఎంతో శోభాయమానంగా తీర్చిదిద్దబడిన దేవాలయం ఈ రోజుని. భక్తులందరూ కూడా ఈ రోజు సాయంత్రం వరకు దర్శన ఏర్పాట్లు అన్ని ఘనంగా చేయబడ్డాయి. ఆలయ అధికారుల చేత అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క కోరికలను తెలుసుకుని వారి కృపా కటాక్షాలకి పాత్రలు అవుతారని దేశాల్లో మావులమ్మ పేరు అందరికీ తెలిసినదే, ఆ చరిత్ర కూడా అందరికీ తెలిసినదే. కానీ ఈ రోజు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజున, వరలక్ష్మి శుక్రవారం రోజున 4 లక్షల గాజులతో శ్రీ మావులమ్మ అమ్మవారికి గాజుల అలంకారం, దేవాలయం అంతా కూడా గాజులతో అలంకారం చేశారు. అంటే గాజులు అనేసరికి మహిళలకు ముఖ్యంగా 5వ తనం నిండు నూరేళ్లు ఉండి పసుపచ్చగా ఉండాలని చెప్పి ఈ గాజుల అలంకారం చేసి, ఈ గాజులు అలంకారం అయ్యాక ఈ తదనంతరం భక్తులకి మహిళలకు కూడా ఈ గాజులను ఇస్తారు. ఈ కార్యక్రమానికి వందలాది భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. పాలక మండలి, ప్రధానార్చకులు, ఈవో గారు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా అద్భుతంగా నడుస్తుందండి ఇది మావులమ్మ అమ్మవారిది గాజుల అలంకారం. భీమవరం జేపీ రోడ్ లోని ఎస్ఆర్కేఆర్ కళాశాల వద్ద నాగరాజు మాల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ది గోదావరి స్టోరీస్ నూతన రెస్టారెంట్ ను శుక్రవారం కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ అంజిబాబులు మాట్లాడుతూ భీమవరం పట్టణం రోజు రోజుకి అభివృద్ది చెందుతుందని, ది గోదావరి స్టోరీస్ లాంటి రెస్టారెంట్ల ఆవశ్యకత ఉందని అన్నారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో భాగంగా వారంలో ఒక్కసారైనా కుటుంబంతో కలిసి రెస్టారెంట్ కు వస్తారని, వారిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన సేవలు కల్పించాలని అన్నారు. రెస్టారెంట్ నిర్వాహకులు గొట్టుమక్కల జోగి, చెరుకుపల్లి సిద్ధార్థ్, వేగేసిన ఆదిత్య, కోట్ల రమేష్, బంగారు ధీరేంద్ర, భూపతిరాజు, కనకరాజు మాట్లాడుతూ ప్రజలకు అనుకూలంగా రుచికరమైన ఐటమ్స్ అందిస్తున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిని వినోద్ వర్మ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, పత్తి హరివర్ధన్, ఎరంశెట్టి శివకృష్ణ, వబిలిశెట్టి రామకృష్ణ, కొత్తపల్లి నాగరాజు, రాయప్రోలు శ్రీనివాసమూర్తి, నడింపల్లి మహేష్, మంతెన రామ్కుమార్ రాజు, వబిలిశెట్టి పట్టాభిరామయ్య, వేగేసిన గణేష్ వర్మ, బొండారాంబాబు, బట్టిప్రోలు శ్రీనివాసరావు, రాయప్రోలు భగవాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భీమవరం పట్టణంలో దోలపాలెం రోడ్ లో నాగరాజు మాల్ నందు గోదావరి స్టోరీస్ ఒక అద్భుతమైన రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది. మన భీమవరం పట్టణం అన్ని రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి చెందుతున్న పట్టణానికి నిత్యం వందలాది మంది, వేలాది మంది భీమవరం పట్టణం వచ్చి వెళ్తూ ఉంటారు. దానికి అనుగుణంగా వ్యాపార సంస్థలు కూడా ఉంటే వచ్చిన వారికి సౌకర్యాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఆహారం చాలా ముఖ్యం. మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా 12 గంటలు అయ్యేటప్పటికి 1 గంట అయ్యేటప్పటికి మనం భోజనం చేయాలి. అది మన సిస్టమ్. దానికి అనుగుణంగా మన భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసినట్లయితే ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా రెస్టారెంట్లు అనేవి ప్రతినిత్యం పెరుగుతున్నాయి. దీనికి కారణం ముఖ్యంగా యువత. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఆహారం తీసుకునే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి రెస్టారెంట్లలో ఆహారాలు తీసుకోవాలనే ఆలోచనలో యువత మారింది. దానికి అనుగుణంగా రెస్టారెంట్ యజమానులు క్వాలిటీ తోటి పరిశుభ్రంగా నాణ్యత ప్రమాణాలు పాటించి మీరు చేసినట్లయితే అది ప్రజలకి మంచిది, మీ వ్యాపారం కూడా బాగుంటుంది. గోదావరి సిరీస్ భగవంతుడి సహకారంతో, ప్రజల సహకారంతో 100% సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఏర్పాటు చేసిన పార్ట్నర్స్ అందరికీ మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తే కూటమి ప్రభుత్వంతోనే బ్రాహ్మణులకు మేలు కలుగుతుందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలంటూ భీమవరం పంచనామ క్షేత్రమైన సోమేశ్వర స్వామి ఆలయంలో బ్రాహ్మణుల పూజలు నిర్వహించారు. డైరెక్టర్ సంతోష్, శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ వేలూరి శ్రీధర్, సోమేశ్వర స్వామి దేవస్థాన ట్రస్ట్ సభ్యులు బ్రహ్మజ్యోతుల ప్రసాద్, ఈమని పవన్లు మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నేటికి 12 ఏళ్లు పూర్తయిందని, 2014-2019 వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం బ్రాహ్మణుల అభివృద్ధికి బడ్జెట్ లో 25 కోట్లు కేటాయించిందని అన్నారు. ప్రభుత్వం పూర్తయ్యేలోపు అంచెలంచెలుగా సుమారు 270 కోట్లకు పెంచారని, అనంతరం ఇప్పటి కూటమి ప్రభుత్వంతో మరింత మేలు జరుగుతుందని అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ను దేవాదాయ ధర్మాదాయ శాఖలో విలీనం కూడా చేశారని, బ్రాహ్మణుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, బ్రాహ్మణులకు న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ్ కార్పొరేషన్ ప్రకటించి పుష్కరకాలం పూర్తయిన సందర్భంగా వారి యొక్క ఆయురారోగ్యాలతోటి ఇంకా మరింత సేవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయాలని చెప్పని కోరుతూ ఈ రోజున పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర స్వామి వారికి వారి పేరు మీద, వారి కుటుంబ సభ్యుల పేరు మీద అర్చన చేయడం జరిగింది. వెనకబడినటువంటి అగ్రవర్ణంగా పేరు పొందినటువంటి బ్రాహ్మణుల యొక్క కష్టాన్ని వస్తున్నా మీకోసం అనేటువంటి పాదయాత్రలో గుర్తించి ఆ రోజున ఇచ్చినటువంటి హామీ మేరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో 2014 సంవత్సరంలో ఈ యొక్క కార్పొరేషన్ ప్రకటించి ఘన చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రిగా బ్రాహ్మణులందరి మధ్యలో కూడా అపారమైనటువంటి కీర్తిని సంపాదించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్యం ఎలవేళలా కూడా సంతోషంగా అభివృద్ధి పదంలో ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లేంతటి ఓపికని భగవంతుడి వారికి ఇవ్వాలని చెప్పని మరిన్ని పథకాలని బ్రాహ్మణ్ కార్పొరేషన్కి ఇచ్చి బ్రాహ్మణ్ కార్పొరేషన్ యొక్క అభ్యున్నతికి సహకరించాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ 2014 ఆగస్టు 20వ తారీఖు తెలుగుదేశం ప్రభుత్వంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణ కార్పొరేషన్కి ఆ సంవత్సరానికి గాను 10 కోట్ల రూపాయల నిధులు ఏర్పాటు చేశారు. ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈనాటికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో ఉండి మళ్ళా కార్పొరేషన్కి పూర్వ వైభవం తీసుకొచ్చి మరిన్ని నిధులు ఏర్పాటు చేసి పేద బ్రాహ్మణుల్ని ఆదుకునే విధంగా కార్పొరేషన్ ముందుకు తీసుకెళ్తారని చెప్పని ఆశిస్తూ స్థానిక మన పంచారామ క్షేత్రం సోమేశ్వర స్వామివారి దేవాలయంలో గోత్రనామాలతో స్వామివారికి పూజా కార్యక్రమం ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్ గారు బుచ్చిరామ్ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి బ్రాహ్మణ ఆశీస్సులు వారికి ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. కార్పొరేషన్ పెట్టి సుమారుగా పుష్కర కాలం అయిన సందర్భముగా మన భీమవరం తెలుగుదేశ పార్టీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు బుచ్చిరామ్ ప్రసాద్ గారు ఆదేశానుసారం భీమవరం వాస్తవ గునుపు వాసులైనటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పంచారామ క్షేత్రంలో స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా బ్రాహ్మణ కార్పొరేషన్కి మరిన్ని నిధులు ఇచ్చి బ్రాహ్మణ ఆశీస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పేరుకు మాత్రమే అగ్రవర్ణాలు చాలా మంది బడుగు బలైన వర్గాలుగా వాళ్ళు బయటికి రాలేక చాలా ఇబ్బందికరమైన ఇబ్బందుల్లో ఉన్నటువంటి అటువంటి వారిని ఆదుకున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారు
వారి ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుతూ ఆ పరమేశ్వర అనుగ్రహం కలగాలని చెప్పేసి భీమవరం పట్టణ బ్రాహ్మణ సంఘం సభ్యులందరూ కూడా ఈ రకంగా వారికి ఆశీర్వచనం అందించడం. భీమవరం పట్టణం బలసముడిలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ పెన్మెత్స శ్రీలక్ష్మి శ్రీధర్ రాజు దంపతులు అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించి కరెన్సీతో ప్రత్యేక అలంకారం చేయించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భీమవరం గులుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి శుక్రవారం విశిష్ట పూజలు నిర్వహిస్తామని, అదేవిధంగా అమావాస్య పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు చేస్తామని ఆలయ అర్చకులు తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.